నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 29, 2024 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 5:58. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద బహుళ ద్వాదశి తిథి సెప్టెంబర్ 28 శనివారం సాయంత్రం 4:44 సెప్టెంబర్ 29 ఆదివారం సాయంత్రం 5:37 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద బహుళ త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మగ నక్షత్రం సెప్టెంబర్ 29 ఆదివారం పూర్తిగా ఉందండి. మనకు సోమవారం కూడా మగ నక్షత్రం ఉంది, ఆదివారం అయితే పూర్తిగా ఉంది. ఈరోజు రాశి సింహరాశి అండి. సింహరాశి ఈరోజు పూర్తిగా ఉంటుంది. ఈరోజు జన్మించిన వారు సింహరాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం సాధ్య రాత్రి 12:26 వరకు. తదుపరి శుభ కరణం తైతల సాయంత్రం 4:50 వరకు. తదుపరి గర రేపు తెల్లవారుతానగా సోమవారం తెల్లవారితే 5:57 వరకు. తదుపరి వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం సాయంత్రం 6:49 నుండి రాత్రి 8:32 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:33 నుండి సాయంత్రం 5:23 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 3:09 నుండి సాయంత్రం 4:39 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:33 నుండి తెల్లవారితే 5:21 వరకు. అమృత గడియలు తెల్లవారితే 3:38 నుండి తెల్లవారితే 5:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, రామాయణాన్ని గానం చేసి మొదట ప్రచారం చేసింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, రావణుడు కొడుకు పేరు ఏమిటి? ఇంద్రజిత్ అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరియు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ద్వాదశి కదండి. ఏకాదశి ఉపవాసం చేసే వాళ్ళు మాత్రం శనివారమే ఏకాదశి ఉపవాసాన్ని విరమించాలండి. ఎందుకంటే ద్వాదశి ఆదివారం అంటే సూర్యాస్తమయం వరకు లేదు. సూర్యాస్తమయం చుక్కను చూసి మనం భోజనం చేయవలసి ఉంటుంది ఉపవాసం చేసేవాళ్ళు. కాబట్టి శనివారమే ఏకాదశి ఉపవాసాన్ని విరమించాలి. అంటే ఆ రోజే మనము బ్రాహ్మణునికి స్వయంపాకం ఇచ్చి మనము రాత్రి భోజనం అనేది చేసి ఏకాదశి ఉపవాసాన్ని విరమించవలసి ఉంటుంది, గమనించగలరు. అదేవిధంగా ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం అండి. మరియు నటి ఖుష్బూ గారి పుట్టినరోజు కూడా ఈరోజు. ఆవిడ పుట్టినరోజు కాబట్టి ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే మన ఛానల్ తరపున తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిమ్మకాయల మాల అండి. మనం నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పిస్తాం కదా, అంటే నిమ్మకాయల మాల అందరూ వేస్తారు, చాలా మంచిది అంటాం. కానీ దానికి కూడా ఒక పురాణ కథ ఉందండి, నింబాసురుడు అని. ఆ నింబాసురుడు పురాణ కథను వింటూ నిమ్మకాయల మాలను వేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది చూడాలంటే మీరు తప్పకుండా, నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి. ఈ వీడియో చివర కూడా మీకు ఎండ్ కార్డ్స్లో కనిపిస్తుంది, తప్పకుండా చూడండి. లేదంటే నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. ఈ పంచాంగం వీడియోలు ఎలాగైతే మీరు ఎంకరేజ్ చేస్తున్నారో చూసి, అదేవిధంగా పూజ వీడియోలు కూడా ప్లీజ్ తప్పకుండా ఒక్కసారైనా చూడండి. అదేవిధంగా వీలైతే కామెంట్ చేయండి ఎలా అంటే పంచాంగం గురించి అయితే మీ అందరికీ తెలిసిందే, కానీ పూజ వీడియోలు అయితే ఎలా చేస్తాను
పర్వాలేదా అంటే ఇంకేమైనా మీ సలహాలు ఇలాంటివి ఏమైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మరి ఈ నింబాసురుడు స్టోరీ మీకు తెలిస్తే మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఇదొక ప్రశ్న అనుకోండి, ఏంటి ఆ ప్రత్యేకత అనేది. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు అన్నప్రాసన చేయటానికి, అద్దె ఇంట్లోకి దిగడానికి, అదేవిధంగా వాహనాలు, నూతన వాహనాలు కానీ, వస్తువులు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైనా కొనుగోలు చేయడానికి, ఓపెనింగ్ చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా, ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వటానికి, ఇళ్ళ స్థలాలకైనా ఇళ్ళకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు బోర్లు వేయడానికి, స్లాబులు వేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.